హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, దసరా నాటికి ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం త్వరలోనే 8వ పే కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి 8వ పే కమిషన్ చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం కూడా దసరా పర్వదినం నాటికి నియమించే అవకాశం ఉందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి 8వ పే కమిషన్ జనవరి నెలలో ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికీ 9 నెలలు గడుస్తున్నా ఇంకా 8వ పే కమిషన్కు సంబంధించి ఎలాంటి ముందు చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా చైర్మన్ నియామకం, ఇతర సభ్యుల నియామకం ఇంకా జరగలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో అసహనం విపరీతంగా పెరిగింది. ఇక దాదాపు 1 కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన వేతన సవరణ కోసం 8వ పే కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే 8వ పే కమిషన్ సిఫార్సులో ఈసారి షెడ్యూల్ కన్నా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. 8వ పే కమిషన్ షెడ్యూల్ ప్రకారం జనవరి 1వ తేదీ 2026 నాటికి అమల్లోకి రావాల్సి ఉంది. నిజానికి 7వ పే కమిషన్ సిఫార్సులు డిసెంబర్ 31వ తేదీ 2025 నాటికి ముగియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 8వ పే కమిషన్ సిఫార్సులు వెంటనే అమల్లోకి రావాలి. కానీ సెప్టెంబర్ నెల వచ్చినప్పటికీ ఇంకా 8వ పే కమిషన్ చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం కూడా జరగలేదు. అయితే 8వ పే కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ సిఫార్సులు అమల్లోకి రావడానికి కనీసం ఏడాది సమయం పైన పట్టే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి 8వ పే కమిషన్ విషయంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విషయంలో ఉద్యోగులు ఎక్కువగా పట్టుబడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు గతంలో కన్నా కూడా ఈసారి ఎక్కువ ప్రకటించాలని పట్టుబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఉద్యోగ సంఘాలు ఈసారి కనీసం 2.92 ఫిట్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ లెక్కన చూసినట్లయితే మినిమం వేతనం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. గతంలో 6వ వేతన సంఘం సిఫార్సు ప్రకారం మినిమం వేతనం 6,000 ప్రకటించగా 7వ వేతనం సిఫార్సు ప్రకారం 18,000కు వేతనం పెరిగింది. ఈసారి 8వ వేతనం సిఫార్సుల మేరకు 2.92 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రాతిపాదికన మినిమం వేతనం పెంచినట్లయితే 51,480 వరకు పెరిగే అవకాశం అయితే ఉంది.